దావీదనే మహాభక్తుడు ఏమన్నాడంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు నేను ఆయనకు మొర్రపెట్టుచున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. ఎంత చక్కటి మాట. మీరు దేవుణ్ణైతే నమ్ముకున్నాం, దేవునికి ప్రార్థన చెయ్యాలనే ఇంకిత జ్ఞానం పోగొట్టుకుంటున్నాం. మీలో చాలామందికి వచ్చిన బలహీనమైనటువంటి తలంపు ఏమిటంటే, చర్చికి వచ్చేస్తే కార్యాలు జరిగిపోతాయి అనే దానికి ఆగిపోయారు. అక్కడ నీ విశ్వాసం మంచిదే, చర్చికి వస్తే దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నీ యొక్క స్థితిగతులు చూస్తాడు. కానీ చర్చికి వచ్చిన నువ్వు ప్రార్థన చెయ్యాలనే విశ్వాసం కోల్పోయావు, ఆ సంగతిని ఆఖ్యను మర్చిపోయావు. అర్థమవుతుందా? ఈ స్థలములోనికి వచ్చి మట్టి తింటే జరిగిపోయింది అనుకుంటున్నావు. అది గదిగా పాస్టర్ గారు మట్టి పెడుతున్నాడంట, నూనె పెడుతున్నాడట, అంజూరపుకాయ ఇస్తున్నాడంట, గాడిది గుడ్డు ఇస్తున్నాడంట, ఏదేదో దరిద్రమంతా మూటలు కట్టి ఇస్తున్నాడంట, దాన్ని తింటే పోయిద్ది, మనకు కార్యాలు జరిగిపోతాయి అనుకుంటున్నావు. నీకు అన్యుడికి అస్సలు తేడా ఏమీ లేదు. అన్యుడు కూడా అదుగో ఆయన తాయితి కడితే కార్యం జరిగిద్దట, ఆయన ఛు అని మట్టి మంతరిస్తే పని జరిగిద్దట. అడుగడుగడుగు ఆయన వచ్చి మన ఇంట్లో పీఠకం వేసి ఆ పీఠ ముందు ముగ్గేసి ఏదో చేస్తే జరిగిపోయిందట కార్యాలు. ఈ పిచ్చి అన్యజనుల యొక్క నమ్మకాలు పక్కన పెట్టండి, అన్యజనుల యొక్క ఆచారాలు పక్కన పెట్టండి. నా మాట వినండి. నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు పిలిస్తే పలికే దేవుణ్ణి నమ్ముకున్నావు, మాట్లాడే దేవుణ్ణి నమ్ముకున్నావు. ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని నువ్వు చేయనటువంటిది ఒక బుద్ధిహీనమైన పని ఏమిటి చెప్పనా? ప్రార్థించడం మానేం. ఫస్ట్ మన విశ్వాసం దేవునికి మొరపెడితే దేవుడిస్తాడు అనే విశ్వాసం కోల్పోయినందున దేవుడే ఇవ్వాలి అనే దాని మీద ఉంచవలసిన విశ్వాసం అడుగడుగు ఆ కొబ్బరి నూనె తెచ్చుకుంటే, ఇదిగిదిగో ఈ సంజీవ పూల తెచ్చుకుంటే, అదిగదిగో అక్కడికి వెళ్తే, ఇదిగిదిగో ఇక్కడికి వెళ్తే వచ్చిద్దనే దాని దగ్గర ఆగిపోయావు. దరిద్రం అక్కడ స్టార్ట్ అయింది నీ ఇంట్లో. ఇంకొక మాట చెప్పనా, పాస్టర్ గారు దగ్గరికి వెళ్తే పని జరిగిద్ది, ఆయన ప్రార్థన చేస్తాడని నీకు ఒక నమ్మకం కలిగింది. దీన్ని కాదనను నేను. నీకు నోరుందా పోయిందా చెప్పాలి. నువ్వు మూగిదానివైతే, మూగివాడివైతే నా దగ్గరికి రా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. నీకు నోరుంది, నీ నోటితో నీ దేవునికి ఎప్పుడైనా మోకరించి ఒక అరగంట అయినా ప్రార్థన చేయగలిగావా? ఏంటి అలా చూస్తున్నారు? నోరుంది కదా, ఆపకుండా అరగంట మాట్లాడతావు. నీ విశ్వాసం ఎడిపోయింది. నువ్వు చూస్తున్న సెల్ ఫోన్లో, ఆ యూట్యూబ్లో నిన్ను ఏం చేస్తున్నారు వాళ్ళు? నీ విశ్వాసాన్ని ఎటు మళ్ళిస్తున్నారు? సత్యం మాట్లాడుతున్నారా? యథార్థత కలిగి మాట్లాడుతున్నారా? నీవు దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, కానీ అసత్య బోధలు విని దేవునికి దూరమైన బ్యాచ్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు. మీరు నా దగ్గరకు వస్తే కార్యాలు జరగవో, నీ దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరిస్తే కార్యాలు జరుగుతాయి. తెలుసా? మీరు నా దగ్గరకు వచ్చి శ్రమలు పోతాయి అనుకోవడం నీ బుద్ధిహీనత. నీ దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు విడిస్తే సమస్యలు పోతాయి. ఇప్పుడు మీరు నా దగ్గరికి రండి, అభిషేకించబడిన తైలం ఉంది, అభిషేకించబడినటువంటి కర్చీపు ఉంది, అభిషేకించబడిన దోసకాయ ఉంది, అభిషేకించబడిన పండు ఉంది, నీ బొందు ఉంది.
నీ బొందు ఉంది. ఏముందిరా నీ దగ్గర? యేసు నా దగ్గర ఉన్నాడు రండి వాడేడి. పౌలు పేతురు ఏమన్నాడండి? రేయ్, ఎండి బంగారములు మా దగ్గర లేవు, మాకు కలిగింది ఒకటి ఉంది, ఇవ్వమంటే ఇస్తాం. అదే యేసునామం. యేసునామం ఉంది. ఆ నామములో దయ్యాలు పోతాయి, ఆ నామములో అద్భుతాలు జరుగుతాయి, ఆ నామములో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు వచ్చి దేవునితో చెప్పండి, సర్వశక్తి గల దేవుడు కదా ఆయన. ఏ దేవుడు? చదవండి ఒకసారి ఆయన పేరేంటో గట్టిగా చదవండి. ఇంక చాలుదా మీకు? ఆ దేవుని దగ్గర దావీదు ఏమంటాడంటే, నేను సాయంకాలము మొరపెట్టాను, ఉదయము మొరపెట్టాను, మధ్యాహ్నము కూడా మొరపెట్టాను. 3 పూట్ల ఒక రాజుకి ఎలా తీరిక కుదిరిందండి? ఏంటో మా ప్రార్థన చేయమంటే, నేను సాఫ్ట్వేర్ బ్రదర్, కృష్ణ వేరు కదూ, నువ్వు ఏ ఏరైనా, ఏమండి, నువ్వు ఏ నదైనా ఏ ఏరైనా దేవుడే కదా మళ్ళీ బ్రతికించాలి. నాకు పెద్ద బిజీ పాస్టర్ గారు, నాకు చాలా బిజీగా ఉంటాను, నేను మంచి వ్యాపారం. అసలు నీ వ్యాపారాన్ని దేవుడు దీవించడానికి ఆ దీవించే దేవుడి దగ్గర కదా పొద్దున్నే కలుసుకోవాలి నువ్వు. హల్లెలూయా. అర్థమవుతుందా తల్లులారా? అమ్మమ్మ మీకు అర్థమవుతుందా? స్తుతి చెప్పగలరా? నాకు అంత ఏం వ్యాపారం లేదులే బ్రదర్, నేను బేల్దారి పని చేస్తాను. కాలు దారి కింద పడక కాళ్ళు ఇరిగిపోకుండా ఉండాలంటే మోకరించి కదా ప్రార్థన చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పరంజా మీద కాలు దారి కింద పడితే ఏమవుతావు? కారు డ్రైవరు అసలు చేయాల్సిన అవసరం లేదా ప్రార్థన? రోడ్డు మీద కదా మన ప్రాణాలు, బోళ్ళంతమంది ప్రాణాలు పోతున్నాయి. ప్రార్థన చెయ్యాలి అంటాడు. ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమైనదండి. ఈ అమ్మాయిని కొంచెం ఒకసారి అలా పొడువమ్మ. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలవా? వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి ప్రతి కుటుంబంలో, వ్యక్తిగత. 2 కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. 3 సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి. ఇప్పుడు శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగింది, సంఘంతో కలిసి చేసే ప్రార్థన. ఉపవాస ప్రార్థన 3 రోజులు జరుగుతాయి, అస్సలు మిస్ అవ్వద్దు. అది సంఘ ప్రార్థన ముందు పాతాళ ద్వారములు నిలవవు. వ్యక్తిగత ప్రార్థన ఎందుకు చేసుకోవాలో తెలుసా? నువ్వు ఒక్కడవి పడిపోతే నీ కుటుంబం పతనం అయిపోయింది. నువ్వు ఒక్కదానివి పడిపోతే నీ కుటుంబం పతనం అయిపోయింది. నువ్వు ఎక్కడైనా పడిపోవచ్చు, గర్వించి పడిపోవచ్చు, అసూయతో పడిపోవచ్చు, కామ కోరికలతో పడిపోవచ్చు, ధనమోసములో పడిపోవచ్చు. ఎలాగైనా నువ్వు పడగొట్టాలని దుష్టుడి ప్లాను. అందులో పడిపోకుండా ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. నిన్ను ఒక పిల్లర్గా నిలబెట్టడానికి స్తోత్రం చెప్పాలి. కుటుంబము ఎందుకు కుటుంబ ప్రార్థన ఉండాలంటే, కుటుంబంలో ఒక్కడు పడిపోతే నీ కొడుకు, నీ కూతురు, నీ భర్త, నీ భార్య, లేదు మీ అత్తలో దూరిందనుకో సాతానుగాడు, ఏమైంది చెప్పరేంటమ్మా? మీ మామలో సాతానుడు దూరాడు, నీ భర్తలో సాతానుడు దూరాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అందుకని కుటుంబ ప్రార్థన ఒక ఇంటిని కట్టినట్లు, నిలబెట్టినట్లు నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. గమనించండి, ప్రార్థన ముఖ్యం. సంఘాన్ని నిలబెట్టేది ప్రార్థన, వ్యక్తిని నిలబెట్టేది ప్రార్థన, కుటుంబాన్ని నిలబెట్టేది ప్రార్థన.